నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకం సంబంధించి ఒక స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. తల్లికి వందనం పథకం పేరుతో మనం చూసుకుంటే చాలామంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే మీ యొక్క ఖాతా హోల్డ్లో ఉంది, మేము చెప్పిన అకౌంట్కి డబ్బులు పంపకపోతే మీకు తల్లికి వందనం డబ్బులు జమ కాదు అంటూ ఫోన్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తూ ఉన్నారు. విజయవాడ పరిధిలోని ఇద్దరు మహిళల నుంచి 48,500, ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులో ఇద్దరు మహిళల నుంచి 29,000 రూపాయలు కాజేశారు. ఇలాంటి కాల్స్కు రెస్పాండ్ కావద్దని పరిచయస్తులతో మాట్లాడించిన ఓటీపీలు అడిగినా చెప్పవద్దని చెప్పి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున మనం చూసుకుంటే తల్లికి వందనం పథకం అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో చాలామంది సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో అమాయక మహిళలను ఆసరాగా చేసుకొని మీ యొక్క అకౌంట్ హోల్డ్లో ఉందని చెప్పేసి మీ సెల్లుకు ఓటీపీ వస్తుంది, లేకపోతే మీ యొక్క అకౌంట్ హోల్డ్లో ఉంది, తల్లికి వందనం డబ్బు పడాలంటే మీరు మాకు కొద్దిగా డబ్బు వేయాలని చెప్పి చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి తల్లికి వందనం డబ్బు రానివారు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించి అక్కడ మళ్ళా మీరు కానీ ఫిర్యాదు చేస్తే మీకు జూలై 5వ తేదీన మీ యొక్క అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. దయచేసి ఇటువంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.